పోలీస్ అన్నప్పుడు పోలీస్ యూనిఫామ్‌లో సివిల్ డ్రెస్‌లో గూడా ఉంటారు. అది ఎప్పుడు మామూలు కార్యకలాపం అంటే కొన్ని తీవ్రవాదుల్ని ఇట్టాంటోళ్ళని పట్టుకోవడానికి. అలా కాకుండా అట్లాంటప్పుడు కాల్చకూడదు అన్నటువంటిది నువ్వు సివిల్ డ్రెస్‌లో ఉన్నప్పుడు కాల్చకూడదు అన్నటువంటిది సుప్రీం కోర్ట్ చెప్తోంది. పోలీసుల మీద మర్డర్ కేసు పెట్టింది. ప్రస్తుతం విచారణ జరుపుతోంది. 2015 జూన్ 16వ తేదీన సాయంత్రం 6:30 గంటల సమయంలో అమృత్సర్‌లోని వర్కా బటాలో రోడ్డులో I-20 కారులో వెళ్తున్న వ్యక్తిని బొలెరో, ఇన్నోవా, వర్నా కారులో వచ్చిన 9 మంది పోలీసులు చుట్టుముట్టారు. సివిల్ దుస్తుల్లో వచ్చారు వాళ్ళందరూ కూడా. తుపాకులతో దగ్గర నుంచి కారులో ఉన్న ముఖ్జీత్ సింగ్ మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఘటనకు ప్రత్యక్షంగా చూసిన 2 వ్యక్తులు అప్రమత్తం చేయడంతో స్థానికులు గుమిగూడారు. ఈలోగా డీసీపీ పరంపాల్ సింగ్ అక్కడికి వచ్చారు. భారీగా పోలీసులు మోహరించే కారు నెంబర్ ప్లేట్లను తొలగింపజేశారు. ఈ ఘటన మీద నకిలీ ఎన్కౌంటర్ కేసు నమోదైంది. ఈ కేసును రద్దు చేసేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు 2019 మే 20వ తేదీన నిరాకరించింది. దీంతో పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో డీసీపీతో పాటు పోలీసులను ప్రాసిక్యూషన్కు ముందస్తు అనుమతి అక్కర్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వీళ్ళు సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేమని పోలీసులకు తేల్చి చెప్పింది. సివిల్ దుస్తుల్లో వచ్చి కారు డ్రైవర్ మీద కాల్పులు జరపడం మీద నమోదైన కేసులో విచారణ కొనసాగాల్సిందని తేల్చి చెప్పింది. మేరకు 9 మంది పంజాబ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది. డీసీపీతో సహా పోలీసుల మీద సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న అభియోగాలను పునరుద్ధరిస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోతాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 29వ తేదీన తీర్పు చెప్పింది. దీన్ని తాజాగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. విషయం ఏంటంటే ఎవరో తీవ్రవాదం ఉన్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగానే వీళ్ళు వెళ్ళారు. అతను తీవ్రవాదో కాదో కన్ఫర్మ్ చేసుకోవడం కాల్చిపడేశారు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ పోగయ్యేటప్పటికి ఆ కేసును తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అది ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ.